అందరికీ శుభోదయం. ప్రభు మనందరికీ కొత్త సంవత్సరంలో వాగ్దానాల్ని అనుగ్రహించాడు. వాగ్దానాలు తీసుకున్నారు కదా! మంచిదే. అయితే వాగ్దానం అర్థం ఏంటి? మనకొచ్చిన వాగ్దానం అర్థం ఏంటి అని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం. వాగ్దానం అర్థాన్ని తెలుసుకునే ముందు దేవుడు వాగ్దానాన్ని ఎందుకిచ్చాడో చూద్దాం. రెండో పేతురు ఒకటో అధ్యాయం 4 వచనంలో ఈ విధంగా ఉంది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానాలు అమూల్యమైనవి, వెలకట్టలేనివి. ఎందుకు అవి వెలకట్టలేనివి? ఎందుకు అవి అత్యధికములై ఉన్నాయి అంటే, అవి ఇచ్చింది ఆయన గనక. మనిషి ఒక వాగ్దానం అనగా మాట ఇవ్వడం. మనిషి ఒకవేళ మాటిస్తే, ఆ మాట నెరవేర్చకుండా, ఆ మాట తాను ఇచ్చిన మాటకి నిలబడకుండా వాగ్దానం తప్పిపోయే ప్రమాదం ఉంది. అయితే దేవుడు మనలాంటి వాడు కాదు గనక, మనిషి లాంటి వాడు దేవుడు కాదు గనక, ఆయన మాట తప్పని వాడు గనక వాగ్దానం అమూల్యమైంది. వాగ్దానం అత్యధికమైంది. అయితే ఎందుకిచ్చాడు ఆ వాగ్దానాన్ని? దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని వాగ్దానాలు దేవుడిచ్చింది ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వంలో మనం పడిపోకుండా. లోకం భ్రష్టత్వంలో ఉంది. ఎందుకు అంటే దురాశ ద్వారా భ్రష్టత్వానికి వాళ్ళు కొనుక్కోబడుతున్నారు. ఆ భ్రష్టత్వం మనలో ఉండకుండా, ఆ దురాశ రాకుండా అడ్డుకోవడానికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు. ఎందుకు దేవుడు అమూల్యమైన వాగ్దానాన్ని, అత్యధికమైన వాగ్దానాన్ని ఇచ్చాడు అంటే, దైవ స్వభావమందు పాలువారవ్వడానికి. వాగ్దానాన్ని దేవుడు ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వంలో ఉండకుండా తప్పించుకోవడానికి ఇచ్చాడు. దేవుని స్వరూపంలోకి మారడానికి ఇచ్చాడనే విషయాన్ని గుర్తెరిగి, వాగ్దానం వెనక ఉన్న దేవుని యొక్క ఆలోచనని గుర్తెరగడం ప్రభు కృప మీకు తోడైయుండును గాక. ఆమెన్.